హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈ రోజు నేను కిచెన్ కి సంబంధించి ఒక చిన్న టిప్ చెప్పబోతున్నానండి. మనం గ్యాస్ ను వాడే కొలది బర్నర్లు ఈ విధంగా బ్లాక్ గా అయిపోతాయండి, కొద్దిగా తుప్పు పట్టినట్లుగా అయిపోతాయి. ఈ విధంగా తయారైన బర్నర్లను కొత్త వాటిగా ఏ విధంగా చేయాలనేది చిన్న చిట్కాని ఈ రోజు నేను చెప్పబోతున్నానండి. ఈ విధంగా ఉన్న బర్నర్లను కొత్త వాటిగా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె కానీ ఒక బౌల్ కానీ తీసుకొని అందులో ఈ బర్నర్లు వేసుకుందాము. ఈ బర్నర్లు వేసుకున్న తర్వాత ఇందులో ఈ బర్నర్లు మురిగేంత వరకు వాటర్ పోసుకుందాము. నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో 2 మూతల వెనిగర్ వేసుకుందామండి. మీ దగ్గర ఏ వెనిగర్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇందులో 2 మూతలు పోసుకుందాము. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒక 6 గంటలు నానపెట్టుకుందామండి. నేనైతే ఒక నైట్ అంతా పెట్టుకుంటున్నాను. నైట్ వంట చేసేది ఏముండదు కాబట్టి ఒక నైట్ అంతా పెట్టుకుంటున్నాను. లేదంటే ఒక 6 గంటలు నానితే సరిపోతుంది. ఒక నైట్ అంతా నానపెట్టుకున్న తర్వాత బర్నర్లు ఈ విధంగా ఉన్నాయండి. ఒకసారి చూద్దాము. చూడండి, అంచులు కూడా కొద్దిగా వైట్గా వచ్చాయి. చూడండి, వాటికున్న తుప్పు చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు వీటిని తీసుకున్నాము. ఈ విధంగా వెనిగర్లోంచి తీసుకున్న తర్వాత ఇందులో వంట సోడా అండి ఈ విధంగా పైన చల్లుకుందాము. కొద్దిగా ఎక్కువే పడుతుంది, 2 స్పూన్ల దాకా పడుతుంది. వంట సోడా వేసుకున్న తర్వాత మన మంటలు దొమ్మి పీచు ఉంటుంది కదండి, ఇనప పీచు. ఈ విధంగా బర్నర్లను ఈ విధంగా చేసుకున్నాము. ఈ విధంగా గట్టిగా రుద్దుకున్నాము. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయింది. మీ దగ్గర సోడా ఉప్పు లేకపోతే నిమ్మకాయన వాడుకోవచ్చు. బర్నర్లను ఈ విధంగా నేను రుద్దానండి. చూడండి, మనకి కొత్త వాటిలాగే వచ్చాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న వాటర్లోనే వేసుకుందాము. ఇప్పుడు అదే విధంగా దీన్ని కూడా వైట్గా రుద్దుకుందాము. ఈ బర్నర్ను కూడా నేను రుద్దుకున్నానండి. ఇప్పుడు అదే వాటర్లో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నల్లగా ఉన్న బర్నర్లను ఈ విధంగా కొత్త వాటిగా మనం చేసుకోవచ్చు.